మండలి చైర్మన్ కు కూటమి ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవడంపై వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. శుక్రవారం కూడా ఇదే విషయంపై వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. శాసన మండలి చైర్మన్ కు సీఎం, మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం ఏమీ మాట్లాడలేదు. మండలిని ఇవాల్టికి వాయిదా వేశారు చైర్మన్. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. రాజ్యాంగబద్ధంగా ఇచ్చే హక్కుల్ని వారికి ఉండేట్లు మరి ఉండాలని ప్రభుత్వం ఆ రకంగా తీరుని కనబరచాలని మా ఉద్దేశంగా మేము చెప్తూ ఇవాళ మళ్ళీ హౌస్లోకి వెళ్ళి మరి ప్రభుత్వాన్ని నిలదీస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. తెలుస్తుంది కదా, ప్రధాని చూస్తారు, మేమేమి కాదు కదా, ఉద్దేశపూర్వకంగా కాదు. ఏదో తొందరపడబడి జరిగింది, ఏదో అశ్రద్ధలు జరిగింది. దానికి చెప్పే తీరు, చెప్పే భాష, సందర్భం, సమయం ఉంది కదా. నిన్న రోజు మన రోజు జరిగింది, నిన్న రోజున అంటే జరిగిన తర్వాతైనా లేదా సాయంత్రమైనా లేదా మర్నాడు ఉదయమైనా ప్రారంభం ముందు చెప్పాలి కదా ఆ విషయాన్ని. అది అందరికీ రాకముందే వారితో మాట్లాడుకోవాలి కదా. మా సభ్యులుగా మమ్మల్ని పిలిచి చెప్పాలి కదా. అది మా తాలూ కోరిక. మేము సంఘర్షణకో మేమేదో దీనికో కాదు. మేము సామరస్యపూర్వకంగా, గౌరవంగా సభతాలకు అన్యోన్యాన్ని కాపాడాలనేది మా తాలూకు ఉద్దేశం. రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న వాళ్ళు కానీ, రాజ్యాంగ పరిరక్షిస్తున్న చట్టసభలు తాలూకా వాటిని కానీ పూర్తిగా కూడా మరి నిబంధనల ప్రకారం ఉండాలి, వాటిని గౌరవం ఇవ్వాలి, గౌరవం పుచ్చుకోవాలి అనేది మా తాలూకా తపన, మా ఆవేదన. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. సురేంద్ర, ఎమ్మెల్సీలు ఒకటే చెప్తున్నారు, ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మండలి చైర్మన్కి, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు అన్నట్టుగా కూడా ఇటు విపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? సీఎం దీనిపై క్షమాపణలు చెప్పాలని కూడా కోరుతున్నారు. మరి కార్తిక్, మండలి చైర్మన్ మోషన్ రాజుకు ఇవ్వాల్సిన గౌరవం కూటమి ప్రభుత్వం ఇవ్వడం లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏర్పడిన తర్వాత ఇప్పటికొచ్చి ఒక్కొక్క ఘటనని కూడా వాళ్ళు చూపిస్తున్న పరిస్థితి కనిపించింది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రీడా పోటీలు జరిగితే ఆ పోటీల్లో ఎక్కడా కూడా మండలి చైర్మన్ సంబంధించిన పేరు కానీ, ఫోటో కానీ ఎక్కడా కూడా లేకుండానే కూటమి ప్రభుత్వం నిర్వహించిన పరిస్థితి కనిపించింది. దీని మీద కూడా అప్పుడు కొంత ప్రశ్నించిన పరిస్థితి, కానీ కూటమి ప్రభుత్వం పొరపాటు జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. కానీ నిన్న 2 రోజులుగా, అంటే ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందు తిరుపతిలో ఒక ఘటన, ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఒక కన్వెన్షన్ జరిగింది మహిళలకు సంబంధించి. ఈ కన్వెన్షన్ లో పూర్తిగా సెంట్రల్ కి సంబంధించిన లోక్సభ స్పీకర్ వచ్చారు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ ఉన్నారు, అదేవిధంగా మండలికి సంబంధించి డిప్యూటీ చైర్మన్ ఫోటోను కూడా వేసిన పరిస్థితి. కానీ చైర్మన్ గా ఉన్న మోషన్ రాజుకు మాత్రం ఎక్కడా కూడా సమాచారం ఇవ్వలేదు, కనీసం ఆహ్వానం అందించలేదు, ఆయన ఫోటోను కూడా వేయలేను, ఎక్కడా కూడా ప్రోటోకాల్ పాటించలేని పరిస్థితి కనిపించింది. నిన్న అసెంబ్లీలో మీడియాకి సంబంధించిన ఒక హాల్ను ప్రారంభించారు. ఈ ప్రారంభానికి సంబంధించి చైర్మన్కి ఎక్కడ ఇంటిమేషన్ లేదు, ఆహ్వానం అందలేదు, కనీసం అక్కడ ఇచ్చిన శిలాఫలకంలో కూడా చైర్మన్ పేరు కూడా లేకపోవడంతో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలంతా కూడా చైర్మన్కి జరిగిన అవమానం మీద అయితే నిన్న మాట్లాడిన పరిస్థితి కనిపించింది. దీని మీద ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించిన పరిస్థితి లేదు. దాదాపు 3 గంటల పాటు ఇదే అంశం మీద చర్చించాలంటూ వాళ్ళు పట్టుబట్టారు. కనీసం దీనికి సంబంధించి ఒకవేళ పొరపాటు జరిగితే ఆ పొరపాటుకు సంబంధించి ఎవరు బాధ్యులు అదేనా తేల్చండి నుంచి కూడా మాట్లాడిన పరిస్థితి. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం కానీ లేదా సమాధానం కానీ లేని పరిస్థితి కనిపించింది. దీంతో నిన్న వాయిదా వేసిన పరిస్థితి. ఈ రోజు ఇదే అంశాన్ని వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ప్రస్తావించారు. ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యే పదవిలో కూర్చుంటే ఈ విధంగా ప్రోటోకాల్ ని పాటించకపోవడం పూర్తిగా ఆయన్ని అగౌరవపరచమంటూ చెప్తున్న పరిస్థితి. రాష్ట్రంలో చట్టాలన్నీ కూడా పూర్తిగా తొంగలో తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా కొనసాగితే పూర్తిగా తాము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, అదేవిధంగా చట్టసభల గౌరవాన్ని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తాము, ఏ పోరాటానికైనా సిద్ధమవుతామంటూ వైసీపీకి సంబంధించిన నేతలు కూడా
చెప్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఇదే విధంగా అంటే ఒక అంశం కాదు, ఒకసారి జరిగితే దాన్ని పొరపాటు అనుకోవచ్చు, కానీ పదే పదే జరిగిన అంశాలని పొరపాటుగా చూడలేమంటూ కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా చట్టచవులన్నీ కూడా గౌరవాన్ని కోల్పోతున్నా ఆ గౌరవాన్ని కాపాడడం కోసం వైసీపీగా నిలబడతామంటూ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరైతే సభాపక్ష నేతగా ఉన్నారో సీఎం చంద్రబాబు నాయుడు ఆయన క్షమాపణ చెప్పాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఈ రోజు సభలో ఇదే అంశాన్ని తాము ప్రస్తావిస్తామంటూ కూడా వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. కార్తీక్. రైట్ సురేంద్ర.